హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గత నెల 26వ తారీఖునే మనకి ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. అంటే భూమి లేనటువంటి ఈ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పథకాన్ని వర్తింపజేసే విధంగా ఈ 6,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా మనకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తొలి విడతలో కేవలం 4 నుంచి 5 లక్షల మంది మహిళలకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మిగిలినటువంటి మహిళలకు ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తారీఖు లోపు మనకు అర్హుల జాబితాలను సిద్ధం చేయండి అని చెప్పినప్పటికీ కూడా అర్హుల జాబితాలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. ఇక తొలి విడతలో గుర్తించినటువంటి వారికి మాత్రమే ఇప్పటికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక మనకు ఈరోజు ఏమైనా డబ్బులు పడుతున్నాయా, ఇప్పటి వరకు ఏ మహిళలకు డబ్బులు జమ అయింది, అంటే ఎంతమంది మహిళలకు యొక్క డబ్బులు అనేది వేశారు, ఇక ప్రభుత్వం ఏం చెబుతోంది, ఏ తేదీ నుంచి మిగిలినటువంటి వారికి డబ్బులు పడతాయి, ఈ అర్హుల జాబితా ప్రభుత్వానికి చేరిందా లేదా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేనటువంటి పేద మహిళలంతా కూడా ఈ యొక్క వీడియోను మీరు చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే మీకు సమాచారం అనేది తెలియదు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం తెలుస్తుంది. ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. ఇక మీరు లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేయండి. మీరు ఏదైనా సహాయం చేయాలి, మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటారు. మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. అలాగే ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. తప్పకుండా నాలాంటి వారికి కూడా సహాయం చేయండి. నేను మిమ్మల్ని ఎన్నో వీడియోల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా సరే మంచి మనసుతో మీరు సహాయం చేయాలని అనుకుంటే తప్పకుండా ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయొచ్చు. దయచేసి అలాంటి వికలాంగుడికి సహాయం చేయండి, ఆదుకోండి. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు అందాలి, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు నేరుగా రావాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ నోటిఫికేషన్ గంట పైన ఆల్ అని పెట్టుకుంటేనే ప్రతి వీడియోను కూడా మీరు, ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటుంది మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేనటువంటి మహిళలందరికీ కూడా, ముఖ్యంగా వ్యవసాయ కూలి పనులకు, ఉపాధి హామీ కూలి పనులకు వెళ్ళేటువంటి మహిళలందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ఈ 6,000 రూపాయల విడుదలలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మేలు జరిగే విధంగా ఒక్కొక్క కుటుంబంలోని మహిళకు మనకు 6,000 రూపాయలను విడుదల చేసినా కూడా గత నెల 26నే డబ్బులు విడుదల చేసిన తొలి విడతలో గుర్తించినటువంటి మహిళలకు మాత్రమే, దాదాపు కొన్ని లక్షల మంది మహిళలకు మాత్రమే యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ చూసినా కూడా డబ్బులు పడలేదని మహిళలంతా కూడా అడుగుతూ ఉన్నారు. మహిళలు ఎదురు కూడా చూస్తూ ఉన్నారు, అంటే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని. ఇక్కడ ఏమైందంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పథకాన్ని అయితే ప్రారంభించేశారు. కానీ అర్హుల జాబితాలు అంటే ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఈ అర్హుల జాబితాలు పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోయేసరికి ఇబ్బంది, అంటే ఎవరైతే మనకు ఈ మహిళలు ఉన్నారో వారికి డబ్బులు పడడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే ఎవరికైతే ఆధార్ సీడింగ్ అనేది లేకపోయిందో, అంటే ఈ అర్హుల జాబితా ఎక్కడి నుంచి తీసుకునిందంటే ప్రభుత్వం మనకు ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తీసుకునింది. అక్కడ ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంసీసీల నుంచి కూడా ఈ యొక్క డేటా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఈ డేటా తీసుకుని ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తుంది అనమాట. ఇక ఇక్కడ చాలామందికి ఏంటంటే ఆధార్ సీడింగ్ అనేది లేకపోవడంతో, అంటే ఆధార్ సీడింగ్ అనేది లేకపోతే డబ్బులు పడవు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఆధార్ సీడింగ్ కోసం కొన్ని లక్షల మంది మహిళల పేర్లు అలాగే ఉండిపోయాయి. ఇక వారందరికీ కూడా ఆధార్ సీడింగ్ చేసి తర్వాత వారిని అర్హులుగా గుర్తించి వారికి యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక దానికి అనుగుణంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు యొక్క పథకాన్ని వర్తింపజేసింది. అయినా కూడా నిన్న డబ్బులు పడ్డాయండి, గుర్తుపెట్టుకుని నిన్నటి రోజున రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయా లేదా అనేసి. ఒకవేళ మీకు కనుక డబ్బులు పడింటే కామెంట్ చేయండి, ఏ జిల్లా వారికి పడ్డాయి ఏంటి అనేది. ఇక నిన్నటి రోజున అయితే డబ్బులు వేసామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక నిన్న ఒక్క రోజునే భారీగా డబ్బులు వేసాం. ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా వచ్చే నెల 30వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు. ఇక్కడ రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామంటున్నారు. అంటే ఈ రోజు డబ్బులు పడితే రేపు డబ్బులు పడవు. రైతు భరోసా కూడా సేమ్ అంతే, ఈ రోజు డబ్బులు వేస్తే రేపు డబ్బులు వేరే. అంటే నిన్న డబ్బులు వేశారు, ఈ రోజు డబ్బులు రావట్లేదు, ఈ రోజు డబ్బులు పడవు, ఎవరికి అకౌంట్లోకి డబ్బులు రావన్నమాట. నిన్న వేసిన డబ్బులే మనకు అకౌంట్లోకి పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మరియు మహిళలు కూడా గుర్తించాలి. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఏదైతే అర్హత ఉంటుందో ఆ అర్హత ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఒకవేళ మీకు ఏదైనా ఈ పథకం ద్వారా డబ్బులు రాకపోతే కూడా మీరు దగ్గరలో పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ కార్యాలయాల్లో, గ్రామాల్లో ఉన్నవారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో మీరు కనుక్కొని ఎందుకు ఈ డబ్బులు పడలేదు అనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు మరొకసారి లబ్ధి పొందొచ్చు అనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు వస్తాయి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అధికారులను అడిగి మరి ఏ జిల్లాల వరకు వేశారు, ఎంతవరకు వేశారనే సమాచారాన్ని కూడా మీకోసం అయితే నేను తీసుకొస్తాను. మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. మనకు ఈ రైతులకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే మరొక వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా మీరు మన ఛానల్లో చూస్తూనే ఉండండి. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి.